కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం మదరసాలో ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ముగ్గురు బాలికల్లో ఒకరిది విజయవాడ, మరొకరిది కాకినాడ, ఇంకొకరిది బంటుమిల్లు. ఇక పెడన 15వ వార్డులో ఉన్న మర్కజ్ దారూర్ బీర్ మదరసాలో ఒకేషనల్ కోర్సులో జాయిన్ అయ్యారు. సదరు బాలికల నడవడికలో మార్పులను గమనించారు తోటి బాలికలు. ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లేలోపు వారు అదృశ్యమయ్యారు. అయితే అటు బంటుమిల్లికి చెందిన ఓ యువకుడు ఆదివారం తన సోదరుతో వచ్చి గుర్తింపు కార్డు చూపించి బంటుమిల్లికి చెందిన బాలికను తీసుకువెళ్లి తిరిగి తీసుకొచ్చాడు. ఆ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. సోమవారమే ఈ ముగ్గురు బాలికలు బుర్కాలు ధరించి మిగతా బాలికలతో వెళ్లిపోయారు. అనంతరం బాలికల బంధువులు మదరసా సిబ్బంది ఎంత వెతికినా దొరకలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మదరసా ఏర్పాటు చేసి 25 ఏళ్లు అవుతున్నా ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రిన్సిపాల్. బాలికల మిస్సింగ్ పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ముగ్గురు మైనర్ బాలికలు కాకినాడ చేరుకున్నట్లు గుర్తించారు. ముగ్గురు బాలికల మిస్సింగ్ కేసుకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, ప్రస్తుతానికి పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించడం చూస్తున్నాం. బాలికల ఆచూకీ కనుక్కున్నారా? రత్నం మొత్తం మీద చూసుకుంటే ఏదైతే పెడన నియోజకవర్గం సంబంధించి మదర్సాలో ముగ్గురు బాలికలు మిస్సింగ్ సంచలనంగా మారింది. పెడన 15వ వార్డులోని ఉర్దూ మదర్సా నుండి మంగళవారం రాత్రి ముగ్గురు బాలికలు మిస్ అయినట్లు కూడా గుర్తించారు. అయితే వారిలో బంటుమల్లికి చెందిన మహమ్మద్ అస్మా, విజయవాడకు చెందిన షేక్ షమీహా, కాకినాడ చెందిన షేక్ సమాయ అదృశ్యమైనట్లు కూడా నిర్వాహకులు గుర్తించారు. స్థానికులు వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అదృశ్యంపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ముగ్గురు బాలికలు కాకినాడకి వెళ్ళినట్లు కూడా పోలీసులు గుర్తించినట్లు తెలుస్తా ఉంది. ఈ ముగ్గురు కలిసి కూడా కాకినాడకు చెందిన సమయ ఆమె బాలిక నేతృత్వంలో కూడా కాకినాడకి ట్రైన్ లో విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ట్రైన్ లో వెళ్ళినట్లు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. కాకినాడగా ఉన్న ఈ ముగ్గురును కూడా పోలీసులు ఐడెంటిఫికేషన్ చేశారు. ఈ రోజు సాయంకాలానికి పెడన తీసుకొచ్చేందుకు కూడా పోలీసు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, వెళ్ళిపోవడానికి మదర్సాలో ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా, వేరే కారణాలు ఏమన్నా ఉన్నాయా, లేకపోతే వీరు వ్యక్తిగతంగా వెళ్ళారా, లేకపోతే ఏదన్నా చూడటానికి వెళ్ళారా అనే కోణంలో కూడా పోలీసు అధికారులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివ.